హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి గోధుమ పిండితో కాస్త అవి స్నాక్స్ అయిన పిల్లలు ఇష్టంగా తినేటట్టు ఈ విధంగా చేశానండి. స్నాక్స్ అని ఏం కాదు. సో వీడియోలో చూపిస్తున్న కప్పుతో వచ్చేసి గోధుమ పిండి తీసేసుకున్నాను. అలానే ఒక 4 to 3 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి యాడ్ చేసేసుకోండి. సో వీడియోలో చూపిస్తున్న మనం ఈ కప్పు కొలత మాత్రం తీసేసుకోండి. ఎందుకంటే మనకి స్వీట్ మనం షుగర్ బెల్లం యాడ్ చేయడానికి నేను కప్పున్నర వరకు పిండి తీసేసుకున్నానండి. సో మళ్ళీ అదే కప్పుతో షుగర్ కూడా చూపిస్తున్నాను. హాఫ్ కంటే కాస్త ఎక్కువగా షుగర్ తీసేసుకున్నాను. మళ్ళీ అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నానండి. వంట సోడా యాడ్ చేస్తున్నాను. అలానే 1/2 కప్పు వరకు బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లాన్ని తరిగి తీసేసుకున్నానండి. డైరెక్ట్ యాడ్ చేయకండి. అలానే డైరెక్ట్ యాడ్ చేయకుండా కాసిన వాటర్ హీట్ చేసేసుకొని, మీరు హీట్ వాటర్లో తీసేసుకున్న పర్వాలేదు, మామూలుగా వాటర్లో కలిపేసి వడకట్టేసినా పర్వాలేదండి. నేను మామూలుగా వాటర్ పోసేసి ఈ విధంగా స్పూన్తో కలిపేసి తీసేసుకున్నాను. మళ్ళీ హీట్ చేసేసరికి ఈ మనం బెల్లం కూల్ అయ్యేదాకా మళ్ళీ టైం వేస్ట్ అనేసి నేను ఈ విధంగా కలిపేసి తీసేసుకున్నాను. ఏమైనా చెత్త ఉంటే ఈ విధంగా వచ్చేస్తుందండి. సో అందుకనేసి సన్నం ఇసుక ఉంటుంది కదా బెల్లంలో, సో అందుకనేసి ఇలా తీసేసుకున్నాను. మీరు కూడా ఇలానే తీసేసుకోండి. సో ఇలా తీసేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతో ఈ బెల్లం వాటరు, మనం వేసిన షుగరు, మనం వేసిన ఈ పిండి టోటల్ కలిసేలాగా ఒకసారి చక్కగా కలిపేసేసుకోండి. కొంచెం టైట్గా ఉందనుకోండి, మనకి కావాల్సినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి మరీ టైట్గా లూజ్గా ఉంటే కొంచెం పిండి ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. మరీ టైట్గా ఉంటే వాటర్ యాడ్ చేయండి. ఎక్స్ట్రా అయ్యో వాటర్ అయిపోయింది కదా అనేసి ఏం కంగారు పడాల్సిన అవసరం కూడా ఏం లేదండి. ఎందుకంటే మరీ మనం జార్లో అయితే వాటర్ పోసేయం కదా. సో మామూలుగా క్వాంటిటీ అనేది చూసుకుంటూ వాటర్ తీసేసుకోండి. కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటూ మీకు ఆ విధంగా గరిటెతో కలపడం ఎట్లా కష్టమవుతుందండి. సో ఈ విధంగా తీసేసుకున్నాను నేను. టోటల్ ఒకసారి మంచిగా కలిపేసేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు మంచిగా నీటి బుడగలు లేకుండా, ఉండలు లేకుండా మంచిగా కలిపేసేసుకొని, మనం ఎంత చక్కగా కలుపుకుంటామో మనకి ఈ స్వీట్ అనేది అంత చక్కగా వచ్చేస్తుంది. సో ఉండలు లేకుండా మంచిగా కలిపేసేయండి. చూడండి పిండి క్వాంటిటీ అనేది మనకి మరీ చిక్కగా కాకూడదు, మరీ పల్చగా కాకూడదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసుకుంటే సరిపోతుంది. మనకి పిండి క్వాంటిటీ అయినా మన జారునెస్ చూడండి ఇలా అంటేనే ఎంత చిక్కగా వస్తుందో. సో ఇప్పుడు ఆయిల్ హీట్ చేసేద్దాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకొని హీట్ చేసేసి ఫస్ట్ స్టెప్ చూపిస్తున్నాను మీకు. అంటే దీన్ని 2 టైప్స్గా 3 టైప్స్గా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసేసుకోవచ్చు అండి. ఫస్ట్ వచ్చేసి ఒకదానిపైన ఒకటి వచ్చేలా తీసేసుకున్నాను. వేసిన పిండినే కాస్త థిక్గా వేయండి. వేస్తే ఒకదానిపైన ఇంకొకటి వస్తాయి, ఫ్లవర్ లాగా వచ్చేస్తాయి. సో ఈ విధంగా చూపిస్తున్నాను మీకు వీడియోలో. చూడండి పిండి వదిలేటప్పుడే కాస్త చిక్కగా వదిలేసేయండి. వదిలేస్తే స్టెప్ బై స్టెప్ వస్తాయి. మనం లైట్గా వదిలేసినాం అనుకో మనం మామూలుగా అప్పల్లాగా వచ్చేస్తాయి. కాస్త లైట్గా వదిలేసామనుకోండి, మామూలుగా మనం పునుకులు చేస్తాం కదా చిన్న బొండ, సో ఆ విధంగా వచ్చేస్తాయి. చూడండి ఉబ్బుతూ ఉంటేనే ఎంత ఫ్లవర్ షేప్లో ఏ విధంగా 2 వైజ్గా డివైడ్, అంటే ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఏ విధంగా డివైడ్ అవుతున్నాయో చూడండి. ఈ విధంగా కొంచెం పిల్లలకి కొంచెం కొత్తగా చేసిస్తే తింటారు కదా, ఎప్పుడు ఒకేలా చేస్తే అంత ఇష్టపడరు కదా. సో అందుకనేసి ఈ విధంగా కొంచెం చూడండి ఫ్లవర్ ఒకదానిపైన ఒకటి ఈ విధంగా వచ్చేస్తున్నాయి. అలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇంకో స్టెప్ చూపిస్తున్నాను. మనకి మామూలుగా చిన్న బోండర్లాగా వచ్చేలాగా మామూలుగా లైట్గా ఇలా కాస్త ఇలా వేసేసి వదిలేయండి ఆయిల్లో పిండిని. చూడండి ఎంత చక్కగా ఫ్లవర్ లాగా వచ్చేస్తున్నాయో. పైన మనకి ఇందాక 2 స్టెప్స్ ఫ్లవర్స్ లాగా వచ్చేసాయి. ఇప్పుడు మాత్రం 1 స్టెప్ యాడ్ చేసి చూపిస్తున్నానండి మీకు. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. మనం కావాలంటే చిన్న బోండాల్లాగా కూడా చూసి వేసేసుకోవచ్చు అండి. ఎందుకంటే మన స్పూన్తో ఇప్పుడు గరిటె చూపిస్తున్నాను కదా, గరిటె కాకుండా స్పూన్తో ఇలా వేసేస్తే మనం వంట సోడా వేసాం కాబట్టి తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది, తొందరగా ఉబ్బిపోతుంది. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి. మనం ఆయిల్ని బట్టి తీసేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ కొంచెం ఉండి ఇవి ఎక్కువ వేసుకున్నా కూడా ఒకదానికొకటి స్టిక్ అవుతాయి. సో అందుకనేసి ఆయిల్ క్వాంటిటీని బట్టి తీసేసుకోండి. ఒక్కసారి తిప్పేసేసుకోండి. చూడండి ఇవి వచ్చేసి ఫస్ట్ 2 ఫ్లవర్స్ లాగా వచ్చింది. ఇది మామూలుగా సింగిల్ ఒక బోండం లాగా వచ్చేసింది. ఒకసారి టర్న్ చేసేయండి. టర్న్ చేసేసుకొని మంచిగా గ్యాస్ని మాత్రం మీడియం ఫ్లేమ్ టు సిమ్లోనే ఉంచండి. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి లోపల పిండి అనేది కుక్ అవ్వదు మనకి. సో అందుకనేసి మీడియం టు సిమ్లో ఉంచేసే మంచిగా ఫ్రై చేసేయండి. హై ఫ్లేమ్లో పెడితే అస్సలు మాడిపోతుంది, పిండి అనేది సరిగ్గా కుక్ అవ్వదు మనకి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఒకసారి టర్న్ చేసుకుంటే సరిపోతుంది. మరీ అతిగా హై ఫ్లేమ్లో ఉంచేసి మాత్రం మాడకండి. మామూలుగా మెరూన్ కలర్ వచ్చేంత వరకు, మామూలు మెరూన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అతిగా ఫ్రై చేసుకున్నా కూడా తింటూ ఉంటే అంత టేస్ట్ అనేది అనిపించదు మనకి.
చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. మనకి చిన్న చిన్న బూరెల్లా అనేసి అంటారు కదా, మామూలు ఇది ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమి ఉండదండి, సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, చూస్తూ ఉంటేనే ఎంత చక్కగా ఉన్నాయో. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.